எல்லாருக்கும் பேசுகிறா. யோவான் சுவிசேஷம் 12ஆம் அதிகாரம் 32ஆம் வசனம். எல்லாம் சேர்ந்து வாசிக்கலாம். யோவான் 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన చెప్పాను. నా సాక్ష్యం ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవా, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దైవ తండ్రి, నా జీవితంలో నన్ను మీరు దర్శించి ప్రభావం బహుశా మాకు అద్భుతంగా మీరు తీసుకొచ్చిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని తీసుకు ఆరాధిస్తున్నాం. ఈ 75వ తండ్రి సంవత్సరంలో కూడా తండ్రి నేను కూడా మీరు చేసిన మేలు కొరకై స్థితించడానికి ఇచ్చిన కృపను బట్టి తీసుకొస్తున్నాను. దైవ తండ్రి, నా జీవితంలో ఏవైతే మేలు తీసుకొచ్చినారు ఆ మేలు తండ్రి మీరు ఎలా దర్శిస్తూ వచ్చినారు, ఆ రక్షణ విషయమై తండ్రి పంచుకోవడానికి తెలిసిన కృపను బట్టి తీసుకుంటారు. మీరే సహాయం చేయండి. యోహాను సువార్త 14:26 పరిశుద్ధాత్మ సమస్తం మీరు బోధించగలను నన్ను సంపూర్ణ ఖాళీ చేసి ప్రభావం ఈ మహిమ కొరకై సాక్ష్యాన్ని దీవిస్తారండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు మౌలావి. என் பேர் మౌలావి. மௌலாவி. మేము మా ప్రకాశం జిల్లాలో చెర్లోపల్లి అంటే ఒక చిన్న పల్లెటూరు. பிரகாஷ் வில்லாங்க அந்த ஊர்லேருந்து வரேன். ஜில்லா. నేను మహమ్మద్ కుటుంబంలో జన్మిస్తూ వచ్చినాను. நான் முகமதி குடும்பத்தில் பிறந்தேன். మా నాన్నగారికి మేము 7 మంది పిల్లలు. எங்கள் அப்பாவுக்கு நாங்கள் 7 பிள்ளைங்க. నేను 6వ దాన్ని. நான் 6வது பிள்ளை. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు 1వ తరగతిలో ఉన్నప్పుడు நான் சிறு பிள்ளையாக 1வது படிக்கும்போது ఆ ఫస్ట్ క్లాస్ తరగతిలో ఫస్ట్ క్లాస్ యేసు ప్రభు శిలువ బొమ్మ ఉండేది. அந்த கிளாஸில் படிக்கும்போது அந்த பாடத்தில் இயேசுவை பற்றியும் அவர் சிலுவை மரணத்தை பற்றியும் இருந்தது. ఈయన క్రైస్తవుల దేవుడని అట్లా అనుకునేదాన్ని. அப்போ நான் என்ன யோசிச்சேன்னா இவங்க கிறிஸ்தவர்களுடைய தேவன் என்று அறிந்து கொண்டேன். இயேசு கிறிஸ்து. నాకు ఫ్రెండ్ ఉండేది. ఆ పాప పేరు పెతురా. எனக்கு ஒரு சிநேகிதி இருந்தா அவ பேர் பெத்துரா. మా సార్ వాళ్ళ కూతురు. ఆ పాప మా సార్ వాళ్ళ కూతురు. எங்களுடைய டீச்சருடைய மகள். ఆ పాప యేసు ప్రభు బుక్కులు తీసుకొచ్చి యేసు ప్రభు నమ్ముకొని చెప్పేది. அவங்க வந்து ஏசப்பாவை ஏற்றுக்கொண்டாங்க, நம்பினாங்க. లేదు మా దేవుళ్ళు ఉన్నారు, మీ దేవుడు మీ దేవుడు, మా దేవుడు మా దేవుడు అని చెప్పారండి. அவங்க என்ன சொன்னாங்கன்னா எங்களுடைய தேவன் தான் என்று சொன்னாங்க. అయితే యేసు ప్రభు ఈ 1వ తరగతి పుస్తకంలో యేసు ప్రభు శిలువ దృశ్యం చూసిన తర్వాత அந்த புத்தகத்துல இயேசு வரவர் அந்த சிலுவை அந்த காரியத்தை நான் பார்த்த பிற்பாடு ఆ శిలువ దృశ్యమే నన్ను ఆకర్షిస్తూ వచ్చింది. அந்த சிலுவையினுடைய காட்சியை என்னுடைய இதயத்தை கவர்ந்தது. యేసు ప్రభు నమ్మకం ఉన్నట్టు ఎవరు చెప్పలేదు, కానీ ஏசப்பாவை நம்பணும்னு சொல்லி யாரும் எனக்கு சொல்லல. ఇప్పుడు మనం చదువుకున్న యోహాను సువార్త 16:32 ప్రకారము ఆ శిలువే నన్ను ఆకర్షిస్తూ వచ్చింది. இந்த இடத்துல வாஸ்து பிரகாரமாக அந்த சிலுவையானது என்னை கவர்ந்து கொண்டிருந்தது. ఆ శిలువ దృశ్యాన్ని చూసినప్పుడు నా మనసులో ఒక విధమైన జాలి కలుగుతూ వచ్చింది. நான் இந்த சிலுவையினுடைய காட்சியை நான் பார்க்கும்போது என்னுடைய இதயத்துல எவ்வளவு சந்தோஷம் வந்தது. యేసు ప్రభు అంటే ఈ క్రైస్తవుల దేవుడు కదా, ఈ దేవుడికి ఇంత వికారం ఉన్నాడు, కనీసం బట్టలు కూడా లేవే అనుకోలేదండి. ஏசப்பா பார்க்கும்போது எவ்வளவு வெசனமா இருக்காரு, அவருக்கு ஒரு துணி கூட இல்லையே அப்படின்னு சொல்லி நினைச்சேன். சிலுவை காட்சியை பார்க்கணும். దేవుడు అంటే చాలా బాగుంటాడు కదా. தேவன் சொல்லும்போது நல்லா அழகா இருப்பார்ல. మరి ఈ సిలువలో ఏంటి యేసు ప్రభు ఇంత వికారం ఉన్నారు, కనీసం బట్టలు కూడా సరిగా లేవే అనుకోలేదండి. ஏன் ஏசுவாமி இந்த சிலுவையில் எப்படி இருக்காரு, சரியான ஆடை கூட இல்லாம இருக்காருன்னு சொல்லி யோசிப்பேன். తర్వాత నేను 3rd క్లాస్కి వచ్చిన తర్వాత 3ஆம் கிளாஸ் வந்த பிற்பாடு మా ఊర్లో అందరూ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు. என் ஊர்ல அநேகர் பேர் கிறிஸ்தவர்களாக இருந்தார்கள். వాళ్ళు 25కి కరుణామయ దయామయ సినిమా వేయించారు. அந்த 25ஆம் தேதி அன்றைக்கு நாடகம் போடுவாங்க. డిసెంబర్ 25 ఆ పండుగ సందర్భంగా
వాళ్ళు ఇక కరుణామయుడు, దయామయుడు అనే 2 సినిమాలు వేయించారనమాట. ఆ 2 సినిమాக்கள் அந்த இயேசு கிறிஸ்துவோட அந்த பிறந்த நாள் அன்னைக்கு போடுவாங்க. నాకు మనసులో యేసు ప్రభు అంటే కొంచెం ప్రేమ. అంటే ఆ సిల్వ దృశ్యం చూసిన తర్వాత అంతకుముందు మా ఇంట్లో ఖురాన్ ఉండేది, బైబిల్ లేదు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. அப்போ எங்கள் வீட்டில் நான் முஸ்லீம்ஸ் இருந்ததுனால குரான் தான் இருக்கும். ஆனால் எப்போ அந்த சிலுவை காட்சியை பார்த்தோன்னா அப்போதுலேருந்து எனக்கு ஒரு ஆண்டத்தை ஒரு வாஞ்சை இருந்தது. ఆ సిల్వ దృశ్యం చూసినప్పటి నుంచి యేసు ప్రభు అంటే నాకు కొంచెం ప్రేమ కాబట్టి నేను ఆ సినిమా చూడాలనుకున్నాను. அந்த சினிமாவில் இயேசுப்பா பற்றி இருக்குது. அதனால அதை எப்படியாவது பார்க்கணும்னு சொல்லி அதிகமாக நான் விரும்புகிறேன். ఎందుకు యేసు ప్రభు ఇంత వికారాలు ఉన్నారు? ஏன் ஏசப்பா அப்படியா ஒரு விகாரமாக இருக்கிறார்? అసలు అందరు దేవుడు బాగుంటారు కదా. தேவர்கள் எல்லாம் நல்லா இருப்பாங்க இல்லையா, அழகாக இருப்பாங்க இல்லையா? ఈ యేసు ప్రభు ఇట్లా ఉండడానికి కారణం ఏంటో నేను చూడాలనుకున్నాను. ஏன் இப்படி இருக்காரு, இதனுடைய காரணத்தை நான் பார்க்கணுமே சொல்லி இந்த சினிமா பார்க்கணும்னு விரும்பினேன். మా ఇంట్లో మా నాన్నగారికి క్రైస్తవులు అంటే అసలు పడేది కాదు. எங்கள் வீட்டில் எங்கள் அப்பாவுக்கு கிறிஸ்தவர்களை பார்த்தாலே பிடிக்காது. ఇక నేను మా అమ్మతో చెప్పిన, అమ్మ ఇట్లా కరుణామయుడు, దయామయుడు సినిమాలు చూస్తారంట, వెళ్దామని చెప్పిన. அப்படியாக சினிமாவில் நடிக்கிறாங்களா, நாடகம் போடுறாங்களா, அதை போய் நான் பார்க்கணும்னு சொன்னேன். మా అమ్మ చెప్పింది, అమ్మ మీ నాన్నకి క్రైస్తవులు అంటే ఇష్టం లేదు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళినామనుకో తెలిసిన దాంట్లో ఇంకా మన ఇద్దరిని బ్రతకలేదని చెప్పింది. அப்போ எங்கள் அம்மா என்ன சொன்னாங்கன்னா, உங்கள் அப்பாவுக்கு தான் கிறிஸ்தவமாக தான் இதெல்லாம் பிடிக்காது இல்லையா, அந்த கிறிஸ்தவ இயேசுப்பா பற்றி தான் அந்த சினிமா இருக்குது, அதை போய் நீ பார்க்கணும்னு சொன்னால் உங்கள் அப்பாவுக்கு பிடிக்காது, அப்போ எனக்கும் கஷ்டம் உனக்கும் கஷ்டம்னு சொன்னாங்க. మా నాన్న ముల్లా ముజావర్ అనమాట. ఆయన మరి కర్మాలు నవాజ్ చేసుకునేవాడు. அப்போ நமாஸ் మా నాన్నగారు அப்பா வந்து நமாஸ் பண்ணிக்குவாங்க. కాబట్టి ఆయన ఇష్టం ఉండేది కాదు. நல்லா அவங்க வந்து அந்த நமாஸ் பண்ணுவாங்க. ஆனால் இயேசுப்பான்றது அவருக்கு பிடிக்காது. క్రైస్తవులు ఇష్టం ఉండేది కాదు. கிறிஸ்தவர்கள்னா கூட அவருக்கு விருப்பம் இருக்காது. మా నాన్నగారు నిద్రపోయిన తర్వాత నేను మా అమ్మ దొంగ సాటుగా ఇద్దరం లేచి వెళ్ళిపోయాం. நான் எங்கள் அப்பா நல்லா தூங்கின பிற்பாடு நானும் எங்கள் அப்பாவும் எங்கள் அம்மாவும் இந்த சினிமாவுக்கு போயிட்டோம். అప్పుడు నా వయసు 9 సంవత్సరాలు. எப்போ எனக்கு 9 வயது. తర్వాత నేను ఇట్లా ముందు కూర్చొని కళ్ళు ఆడకుండా అంతా చూస్తూ ఉన్నాను అనమాట. அந்த சினிமாவில் முதல்ல போய் உட்காந்துட்டு கண்ணு கொட்டாமல் அதை பார்த்துட்டே இருந்தேன். நல்லா అసలు యేసు ప్రభు ఎవరు, இந்த ஏசப்பா யாரு, ఎందుకు ఈయన ఇట్లా వికారంగా ఉన్నాడు ஏன் இப்படி அகோரமாக இருக்காரு, తెలుసుకోవాలని ఆశతోటి చూస్తూ ఉన్నాను. அந்த ஆசையோடு நான் அதை பார்த்துட்டு இருந்தேன். ఈ 2 సినిమాలు అంతా అయిపోయిన తర్వాత నాలో కలిగినటువంటి ఒక 2 ప్రశ్నలు. இந்த சினிமா பார்த்து பிற்பாடு என்னுடைய இதில் 2 கேள்விகள் வந்தது. యేసు ప్రభు ఈ 2 సినిమాలలో ఒక్క తప్పు కూడా చేయలేదు. இந்த 2 சினிமா பார்த்தேன், ஏசுப்பாவை பார்த்தேன். அந்த ஏசுப்பா ஒரு தப்பு கூட செய்யலையே. యేసు ప్రభు చాలా అద్భుతాలు చేస్తూ వచ్చినారు. ஏசப்பா வந்து எவ்வளோ அற்புதங்கள் எல்லாம் செய்திருக்காரு. ఎందుకు యేసు ప్రభువారికి అంత భయంకరమైన సిలువ? ஏன் இந்த ஏசப்பாவுக்கு இப்படி ஒரு பயங்கரமான ஒரு சிலுவை வேணும்? ఈయన చేసిన తప్పు ఏంటని? இவர் என்ன அப்படி ஒரு தப்பு செய்திருக்காரு? ఈయన ఏ తప్పు చేయలేదు కదా. இவர் ஒரு தப்பும் செய்யலையா? ఈయన ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు అంతగా హింసిస్తుంటే ఈ ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నారు? இந்த அவங்க ஒரு தப்பும் செய்யல, அவங்க எப்படி அவரை இன்சிக்கிறாங்களே, ஏன் இவர் அமைதியா இருக்கிறாரு? ఈ 2 ప్రశ్నలు నన్ను వెంటాడుతూ ఉంది. இந்த கேள்விகள் என்ன பின்னாலே வந்து என்னோட காதல் கவனித்துக் கொண்டே இருந்தது. సహజంగా తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. ஏதோ தப்பு செஞ்சா சரி, சிக்ஷையை அனுபவிக்கணும். ప్రభు ఒక్క తప్పు కూడా చేయలేదు కదా. தேவன் வந்து ஒரு தப்பு கூட செய்யலை. இது ఎందుకు యేసు ప్రభు ఇలా హింసించినారు ஏன் அவரை இப்படியாக துன்பப்படுத்தினாங்க అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. அதெல்லாம் யோசிச்சுட்டே நான் வீட்டுக்கு போனேன். అయితే దేవుడు నాకు నా చిన్న ఉదయంలో ఉన్నటువంటి ప్రశ్నలకి ఒక కళ రూపంలో సమాధానం ఇస్తున్నాడు. ஆனா இந்த கேள்விகளுக்கு எல்லாம் ஆண்டவர் ஒரு இடத்துல எனக்கு பதில் கொடுத்தார். ఒక పెద్ద సిలువ దృశ్యం ఒక పక్క ఉంది. ఒక మంచి బాగా పరిశుభ్రంగా తెల్లని వస్త్రాలు ధరించుకున్న యేసు ప్రభు ఒక పక్క ఉన్నారు. அப்போ ஒரு காட்சியை கண்டேன். ஒரு சிலுவை அந்த இடத்துல இருக்கு, அது பக்கத்துல ஒரு வெள்ளை வஸ்திரம் தரித்து ஒரு இருந்தார். యేసు ప్రభు అంటున్నారు, నీ పాపాల కోసం అదిగో ఆ సిలువలో నేను అక్కడ అయిపోయాను అంటున్నారు. அப்போ அந்த இயேசுவானவர் அந்த இடத்துல நிற்கிறார். அவர் என்ன சொன்னார்னா, உன்னுடைய பாவத்துக்காக தான் நான் சிலுவையிலே இப்படியா நான் கஷ்டப்பட்டேன். నాకేం అర్థం కాలేదు. அப்போ எனக்கு ஒண்ணுமே புரியல. నా స్నేహితురాలు వాళ్ళ మమ్మీ క్రిస్టియన్ కాబట్టి నేను వెళ్ళి అడిగినాను. அந்த என்னுடைய ஸ்நேகிதருடைய அம்மா வந்து கிறிஸ்தவர். அவரிடத்துல போய் நான் கேட்டேன், మేడం నేను ఇట్లా రాత్రి కరుణామయుడు, దయామయుడు సినిమా చూశాను. இப்படியே நான் ராத்திரி போய் அந்த சினிமாவை பார்த்தேன், இயேசுவை பற்றி அந்த சினிமாவை பார்த்தேன். యేసు ప్రభు ఏ తప్పు చేయలేదు. இயேசுவானவர் எந்த தப்பும் செய்யலையே. ఏ తప్పు చేయని యేసు ప్రభువారికి అంతగా శిక్షిస్తుంటే ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నారు? ஒண்ணுமே செய்யாத, தப்பு செய்யாத தேவன் அப்படியாக கஷ்டப்பட்டார். ஏன் அவர் மௌனமா இருக்கணும்? தப்பு செய்யலன்னா ஏன் அவர் மௌனமா இருக்கணும்? అప్పుడు మా మేడం దగ్గర
మిడిల్ క్లాస్ పత్రిక 9:22 చెప్పాను. அப்போ அவங்க வந்து எபிரேயர் 9:22 சொன்னாங்க. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. రక్తం సింధుదలు ఇல்லாமல் பாவ மன்னிப்பு உண்டாகாது. యేసుప్రభు ఎందుకు మౌనంగా ఉన్నారంటే ஏசப்பா ஏன் மௌனமா இருந்தார் என்றால் నీవు చేసిన పాపముల కోసమే, நாம் செய்த பாவங்களுக்காகவே. నీ పాపములను క్షమించడానికి యేసుప్రభు మౌనంగా ఉంటున్నారు. உன்னுடைய பாவத்தை மன்னிப்பதற்காகவே இயேசுவானவர் அந்த தண்டனை எல்லாத்தையும் மௌனமாக அனுபவித்தார். యేసుప్రభు రక్తము మనుషుల యొక్క పాపాలన్నీ కడిగిస్తుంది. இயேசு கிறிஸ்துவின் ரத்தம் மனிதனுடைய எல்லா பாவங்களையும் கழுவிடும். యేసుప్రభు రక్తమే పరిశుద్ధమైన, ఈ లోకంలో ఏ రక్తం పరిశుద్ధమైనది కాదు. இயேசு கிறிஸ்துவோட ரத்தம் ஒன்றுதான் பரிசுத்தமான ரத்தம், வேற எந்த ரத்தமும் பரிசுத்தமானது அல்ல. ఆ పరిశుద్ధ రక్తానికే పాపములు కడిగేసే శక్తి ఉందని చెప్పినారు. அந்த பரிசுத்த ரத்தத்திற்கு மட்டும்தான் பாவத்தில இருந்து விடுதலை கொடுக்க முடியும், பாவத்தை எடுத்து விட முடியும். నాకు ఆలోచన వచ్చింది, మరి మా కూడా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, మా నాన్నగారు మరి 5 పూట్ల నమాజ్ చేసుకుంటారు కదా. அப்போ நான் யோசித்தேன், நம்ம கூட எங்கள் அப்பா கூட 5 தினம் நமாஸ் பண்ணுறாரு இல்லையா, நம்ம கூட அப்படி தானே இருக்கோம், பக்தியாக இருக்கோமே. మా ఇంట్లో కురాన్ ఉంది, మరి మేము నమ్ముకునే దేవుళ్ళందరూ మరి వాళ్ళు ఇట్లాంటి పనులు చేయలేదా అని నాకు ఆలోచన వచ్చింది. நான் கூட இதெல்லாம் குரான்லாம் படிக்கிறேன், ஆனால் அவங்கெல்லாம் கூட இப்போ ஏற்பட்ட காரியம் எதுவுமே செய்யலையே. మా మేడం ఒక మాట చెప్పినారు, యేసుప్రభు రక్తం చెల్లించినారు నీకోసం, నీ పాపముల కోసం, కాబట్టి యేసుప్రభు నమ్ముకో అని చెప్పినారు. அப்போ அந்த அம்மா மேடம் என்ன சொன்னாங்கன்னா, ஏசப்பா உனக்காக ரத்தம் சிந்தினார், நீ அவரை விசுவாசி என்று சொன்னாங்க. నువ్వు ఇంటికి వెళ్ళి మీ నాన్నగారిని అడుగు, அவங்க வீட்டுக்கு போய் அப்பாவை கேளு, మన దేవుళ్ళలో ఎవరైనా పాపముల కోసం రక్తం చెల్లించినారా, நம்முடைய தேவர்களில் யாராவது நாம் செய்த பாவங்களுக்காக ரத்தம் சிந்தினார்களா? ఎవరు చెల్లించలేదంటే యేసుప్రభు నమ్ముకో, ఒకవేళ చెల్లించినారంటే మీ దేవుళ్ళని నమ్ముతాను. நீ போய் கேளு உங்க அப்பாவை, யாருமே அப்படியாக செய்யலன்னு சொன்னாக்கா அப்போ ஏசப்பா நம்பு, இல்லாட்டா நீ உன்னுடைய தேவர்களை நீ நம்புன்னு சொன்னாங்க. మా నాన్నంటే మాకు చాలా భయం. எங்கள் அப்பானா எனக்கு ரொம்ப பயம். ఒక రోజు కొంచెం ధైర్యం తెచ్చుకొని మా నాన్నగారిని అడుగుతూ వచ్చినాను. ஒரு நாள் நல்லா நான் தைரியப்பட்டு கொண்டு எங்கள் அப்பாட்ட போய் இது கேள்வி கேட்டேன். ఏ దేవుడు, మన దేవుళ్ళలో ఏ దేవుడు కూడా పాపముల కోసం రక్తం చెల్లించలేదని చెప్పినాడు. நம்முடைய தேவர்களில் ஒருத்தர் கூட நம்முடைய பாவங்களுக்காக ரத்தம் சிந்தவில்லையே. అప్పటి నుంచి నాకు యేసుప్రభు అంటే కొంచెం అభిమానం, ప్రేమ కలుగుతుంది. அதுல இருந்து எனக்கு வந்து இயேசு கிறிஸ்து மேல ஒரு அன்பு வந்தது. నేను 3వ తరగతిలో ఉన్నప్పుడే మా స్నేహితులతో కలిసి మా ఇంట్లో తెలియకుండా చర్చికి వెళ్ళాను. நான் அப்படியா இருக்கும்போது என்னுடைய ஸ்நேகிதரோடு சேர்ந்து நான் சபைக்கு செல்வேன், சர்ச்சுக்கு போவேன். తర్వాత ఎవరికి తెలియకుండా ఇంటికి వచ్చేదాన్ని. யாருக்குமே தெரியாது, எல்லாம் வரதுக்கு நான் வீட்டுக்கு வந்துடுவேன். ఇక్కడ నేను చిన్నగా రహస్యంగా ఇంట్లో ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టినాను. அதில் ரகசியமாக தேவனிடத்துல ஜெபிக்க நான் ஆரம்பித்தேன். ఎవరికి తెలియకుండా ప్రార్థన చేసుకునేదాన్ని. யாருக்குமே தெரியாமல் நான் ஜெபிக்க ஆரம்பித்தேன். మా ఇంట్లో ఒక రేడియో ఉంది. எங்கள் வீட்டில் வந்து ஒரு ரேடியோ இருந்துச்சு. ఆ రేడియోలో దోషి అంకుల్ వాక్యం చెప్తా ఉన్నారు. ஜோஷின்னு ஒரு அங்கிள் வந்து வாசனம் சொல்லிட்டு இருந்தார். అపోస్తల కార్యములు 10:36 వచ్చింది. அன்னைக்கு என்ன அந்த பிரசங்கம்னு சொன்னா, அப்போஸ்தலர் అపోస్తల కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. அப்போஸ்தலர் 10:36 இயேசு கிறிஸ்து எல்லாருக்கும் கர்த்தரானவர். ఆయన ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి చెందిన వాడు కాదు. அவர் ஒரு குலத்துக்கோ ஒரு ஜாதிக்கோ சார்ந்தவர் அல்ல. ఆయన అందరి కోసం మరణించిన దేవుడు. அவர் எல்லாருக்காகவும் மரணத்தை அனுபவித்தார். ఎవరైతే యేసుప్రభుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళకే నిత్య జీవం చెప్తవచ్చు. யாரு ஏசப்பாவை விசுவாசிக்கிறாங்களோ நம்புறாங்களோ அவங்களுக்கு தான் நித்திய ஜீவன் சொன்னார். ఆ వాక్యం విన్నప్పుడు నా హృదయంలో విశ్వాసం కలుగుతవచ్చు. அவர் பேச பேச எனக்கு என்னுடைய இதயத்திலே விசுவாசம் வந்தது. నేను కూడా యేసుప్రభు అనే పాపిని, నా పాపాన్ని రక్తంలో కడగండి, నాకు నిత్య జీవం ఇవ్వండి అని ప్రార్థన చేసుకున్నాను. அப்போ நான் என்னுடைய எதிர்த்து என்ன ஜெபித்தேன் என்றால், ஆண்டவரே நான் ஒரு பாவி, என்னுடைய பாவத்தெல்லாம் மன்னியும், எனக்கு இந்த நித்திய ஜீவனை கொடும் என்று சொல்லி நான் ஆண்டவரிடத்தில் ஜெபித்தேன். ఇదంతా కూడా నేను 3వ తరగతిలో ఉన్నప్పుడే జరుగుతూ ఉండేది. இதெல்லாம் நான் 3வது வகுப்புல இருக்கும்போதே நடக்குது. నేను రహస్యంగా ప్రార్థన చేసుకునేదాన్ని. நான் ரகசியமா ஜெபிப்பேன். మామూలు తెలుసు, ప్రార్థన చేసుకుని మా నాన్నగారికి కానీ మా ఇంట్లో ఎవరికి తెలియదు, కానీ మా అమ్మ ఒక్కదానికే తెలుసు. எங்க அம்மாவுக்கு தெரியும், வேற என் வீட்டில் யாருக்குமே தெரியாது. చిన్నపిల్ల కదా, ఏదో ప్రార్థన చేసుకుంటుందని పెట్టయితే మారుతుంది అంటుంది మా అమ్మ. எங்க அம்மா என்ன நினைச்சாங்க, சின்ன பிள்ளை ஏதோ ஜெபம் பண்றா, பண்ணிட்டு போறா, பெருசாலும் சரியாயிடும் நினைச்சாங்க. తర్వాత మా మేడం వాళ్ళకి ప్రమోషన్ మీద కనిగిరి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సార్ టీచర్ వాళ్ళు அந்த டீச்சருக்கு வந்து ப்ரமோஷன் வந்து அவங்க வேற இடத்துக்கு போயிட்டாங்க. నాకున్న విశ్వాసాన్ని చూసి నాకు వాళ్ళు ఒక కొత్త నిబంధన బైబిల్ ఇచ్చినారు.
பிற்பாடு ஒரு புதிய ஏற்பாடு இந்த புத்தகத்தை எனக்கு கொடுத்தாங்க. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం ఆ బైబిల్ తీసుకుని చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుకొచ్చున్నాడు. தேவன் என்னோட என்ன பேசுறாருன்னா மார்க் 2వ అధ్యాయం 10వ వచనం. 2వ அதிகாரம் 10వ வசனம். மார்க் 2:10. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. பூமியிலே பாவங்களை மன்னிக்க மனுஷகுமாருக்கு அதிகாரம் உண்டு என்பதை நீங்கள் அறிய வேண்டும். బైబిల్ రహస్యంగా చదివేదాన్ని. அப்போ பைபிளை வந்து ரகசியமா படிப்பேன். క్లాసుకు తీసుకెళ్ళేదాన్ని. கிளாஸ் கூட எடுத்துட்டு போயிடுவேன். పేపర్ అట్టేసుకునేదాన్ని. దానికి కనబడుతున్న బైబిల్ అని తెలియకుండా పేపర్ అట్టేసుకునేదాన్ని. பைபிளே வெளியே தெரியாம நல்ல அழகான பேப்பர் சுத்திக்கலாம். ఈ మార్క్స్ వార్త 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఇది వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. படிச்சுட்டே வரும்போது இந்த மார்க் படிக்கும்போது இந்த வசனத்தை என்னை கவர்ந்தது. భూమి మీద యేసు ప్రభువారికి తప్ప పాపములు క్షమించే అధికారం ఎవరికి లేదు అని. பூமியிலே பாவங்களை மன்னிக்க மனுஷகுமாருக்கு அதிகாரம் உண்டு. ఎందుకంటే యేసు ప్రభువారి శిలువలో రక్తం కారుతూ చిందిస్తూ వచ్చినాడు. தேவன் இயேசு கிறிஸ்து சிலுவையிலே ரத்தத்தை சிந்தினார். ఈ పని చేసిన దేవుడు కానీ లోకంలో ఎవరు లేరు యేసు ప్రభు తప్ప. இந்த காரியத்தை செய்தவர் இயேசு அவரை தவிர வேறு யாருமே கிடையாது. అప్పుడు నాకు బలమైన విశ్వాసం కలుగుతూ వచ్చింది. அப்ப எனக்கு அதிகமான விசுவாசம் என்னிலே வந்தது. అప్పటి నుంచి రహస్యంగా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. அப்போதிலிருந்து ரகசியமாக நான் ஜெபிக்க ஆரம்பித்தேன். నాకు పలుకులు కాబట్టి 7th క్లాస్ వరకే ఉంది. நான் சின்ன இந்த இடத்துல நான் படித்த ஸ்கூல்ல 7ஆம் கிளாஸ் வரைக்கும் தான் இருந்தது. 8th క్లాస్కి మా అమ్మమ్మ వాళ్ళతో పంపించారు. 8ஆம் கிளாஸ் படிக்கிறதுக்கு எங்க பாட்டிமா வீட்டுக்கு அனுப்பிச்சாங்க. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. நாங்கள் போறோன்னே எனக்கு ரொம்ப சந்தோஷம் ஆயிடுச்சு. ఇక్కడ మా అమ్మ లేదు మా నాన్న లేదు ఇక్కడ చర్చికి వెళ్ళొచ్చు అనుకున్నాను. எங்க அம்மா இல்லை அப்பா வந்து நான் என்ன செய்யலாம். నాకు ఈ భక్త సింగారి భక్తి సహవాసం ఉందని నాకు తెలియదు. அந்த இடத்துல பக்தியினுடைய ஐக்கியம் அங்கே இருக்குதுன்னு எனக்கு தெரியாது. అయితే ప్రభు యొక్క సంకల్పంలో నేను ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఈ భక్తి సహవాసంలో ఉన్న ఒక గాడ్ సర్వెంట్ని చూపించినాడు. தேவனுடைய தெரிந்து கொள்ளுதலை நான் காணப்பட்டதுனால இந்த சபையின் ஐக்கியத்துல நான் ஒரு இருந்த ஒரு சகோதரனோட ஐக்கியப்பட வேண்டியதாயிடுச்சு. నేను ప్రభుతో వచ్చిన అంకుల్ నేను ఇట్లా ముస్లిం ప్రభు నమ్ముతున్నానంటే ఆయన చాలా సంతోషపడుతుంది. அப்போ அந்த அங்கிளை பார்த்து வச்சுருந்த அங்கிள் இப்படியாவது நான் ஒரு முஸ்லிம் குடும்பத்திலேருந்து வந்திருக்கேன், தேவனை நம்பி இருக்கிறேன்னு சொன்னேன். మా అమ్మమ్మ వాళ్ళ ఊరి పేరు వెలిగండ్ల. எங்கள் அம்மா அப்பா ஊர் வந்து வெளிகண்டாங்கிற இடம். అక్కడ సియోన్ ప్రార్థన మందిరం భక్తి అంకులు వారు స్థాపించిన మందిరం ఉంటుంది. அந்த இடத்துல கூட சியோன் ஆலயம் சொல்லி பக்தி ஏற்படுத்துகிற ஒரு சபை இருக்குது. ఆ ఏరియా అంతట్లో దేవసాయ అంకులని పెట్టాలనుకునేవారు ఆయన చూసుకునేవారు. அவர் தேவசகாய அங்கிள் ஒருத்தர் அந்த இடத்துல இருக்கார். அவர் தான் அந்த இடத்துல மூப்பராக இருந்தார். అయితే నాకు దేవుడు చూపించిన సేవకుని పేరు సునీల్ అని. எனக்கு தேவனுடைய ஆலயத்தை காட்டின சபையை காட்டினவருடைய பேர் என்னன்னா சுனில், சகோதரி சுனில். అక్కడ సునీల్ అని చెప్పినారు. అమ్మ ఇక్కడే ఉంది భక్సింగా సహవాసం అని ఒక చర్చి ఉంది. ఆ మందిరం పేరు సియోన్ ప్రార్థన మందిరము. ఆదివారం 9 గంటలకు స్టార్ట్ అయితే రామని చెప్పినాడు. அப்போ அவர் என்ன சொன்னா, அம்மா இந்த மாதிரி சியோன் சபையில் இருக்குது, அந்த சபைக்கு நீ சகவாசத்துக்கு வரலாம், நீ 9 மணிக்கு ஆராதனை தொடங்குறது, நீ 6 மணிக்கு 9 மணிக்கு வரலாம் என்று சொன்னார். ఆదివారం పూటని ఎవరికి తెలియకుండా మందిరానికి వెళ్ళాను. யாருக்குமே சொல்லாம தெரியாமல் நான் 9 மணிக்கு சபைக்கு சென்றேன். 8th క్లాస్లో నేను మా అక్క దగ్గర ఉండేదాన్ని. 8ஆம் வகுப்பு படிக்கும் போது எங்க அக்கா கூட இருந்தேன். మా అక్కకి అల్లా అంటే ప్రాణం. எங்க அக்காவுக்கு வந்து அல்லா கடவுள் அவர் பேர்ல ரொம்ப அவங்க விருப்பம். ఆమె నమాజ్ చేసుకుని அவங்களும் எப்போ நமாஸ் செஞ்சுக்கிட்டே இருப்பாங்க. నేను తెలియకుండా రహస్యంగా మందిరానికి వెళ్ళేదాన్ని. அவங்களுக்கு தெரியாம நான் வந்து இப்படி ஆலயத்துக்கு சென்று விடுவேன். నేను ఫస్ట్ మందిరానికి వెళ్ళినప్పుడు ఊరి గుడిసే కానీ అయితే అందులో దేవుని స్వరము వింటూ వచ్చినాను. அது ஒரு சின்ன இடமா இருக்குது, ஆனா கூட தேவனுடைய சத்தம் அந்த இடத்துல கேட்கப்பட்டது. నాకు చాలా సంతోషం కలుగుతూ వచ్చింది. எனக்கு ரொம்ப சந்தோஷமா இருந்துச்சு. అప్పటి నుంచి ఆ మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. அப்பதுல இருந்து அந்த இடத்துக்கு அந்த ஆலயத்துக்கு செல்லும்படியாக நான் போனேன். 8th, 9th, 10th 3 సంవత్సరాలు ఆ మందిరానికి వెళ్తూ వచ్చాను. 8வது 9வது 10வது வரைக்கும் அந்த சபைக்கு நான் சென்றேன். ఈ విషయం మాకు తెలుస్తూ వచ్చింది. இப்படியே நான் போனேன்னு சொல்லி இப்படியே எங்கள் அக்காவுக்கு தெரிஞ்சு விட்டது. మా అక్కకి ఎట్లా తెలిసిందంటే నాకు ఇంకొక హిందూ అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. எப்படி எங்கள் அக்காவுக்கு தெரிஞ்சதுன்னா, என் கூட ஒரு இந்து பிள்ளையும் ஒரு கிறிஸ்தவ பிள்ளையும் சபைக்கு வருவாங்க. వాళ్ళు కూడా యేసుప్రభుని నమ్ముకున్నారు. அவங்க கூட இயேசுவை ஏற்றுக்கொண்டாங்க. వాళ్ళ పేరెంట్స్ వచ్చి అనేవారు, మీ పాప పోతే పోయింది కానీ మా అమ్మాయి వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళాలి అని. మీ చెల్లెలు మందిరానికి వెళ్తే వెళ్ళింది కానీ మా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాలని అడిగేవారు. அப்போ அவங்க வந்து எங்கள் அக்காவுக்கு என்ன சொன்னாங்கன்னாக்கா, உங்கள் தங்கச்சி வேணா ஆலயத்துக்கு போனா போட்டோம், ஏன் எங்கள் பிள்ளைங்களை கூட்டிகிட்டு போகிறாங்க அப்படின்னு சொன்னாங்க. అప్పుడు మా అక్క బాగా కొట్టేది. அப்போ எங்கள் அக்காவுக்கு ரொம்ப கோவம் வந்து அதிகமாக அடித்தாங்க. నువ్వు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, మన దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేది. நான் தான் நல்ல கடவுள் இருக்கார் இல்லையா, நீ ஏன் இந்த இயேசுப்பாவை நீ நம்புறேன்னு சொல்லி நான் அதிகமாக அடிப்பாங்க. అయితే
నేను చెప్పేదాన్ని యేసు గురించి సువార్త మా అక్క చెప్తా ఉండేదాన్ని. ஆனால் கூட எங்கள் அக்காவுக்கு வந்து ஏசப்பா பற்றி அந்த சுவிசேஷத்தை நான் சொல்லி கொடுப்பேன். ஆమె చెప్పిన వినేది కాదు, బాగా కొడతా ఉండేది. சொன்னால் கூட கேட்க மாட்டாங்க, என்னை அதிகமாக அடிப்பாங்க. ఒక రాత్రి అంతా బయట పెట్టింది. ஒரு நாள் ராத்திரியில் என்னை வெளியே நிற்க வச்சுட்டாங்க. యేసుప్రభుని విడిచిపెడితే ఇక్కడ ఉండు, లేకపోతే ఎందుకు వెళ్ళిపోయి. இப்படியாக ஏசப்பாவை விட்டு விட்டு இல்லை இங்கேருந்து வீட்டை விட்டு போயிடுன்னு சொல்லி என்னை அதிகமாக கண்டித்து வெளியே நிற்க வச்சுட்டாங்க. అపోస్తలుల కాలంలో 16:31 వాగ్దానం పెట్టి ప్రార్థన చేసేదాన్ని. நான் அப்போ வந்து அப்போஸ்தலர் కార్యములు 16:31 16:31 அதுலேயும் நான் உரிமை பாராட்டி நான் எடுத்து கொண்டே இருந்தேன். ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడదురు. அக்கா இயேசு கிறிஸ்து விசுவாசி அப்படி நீயும் உன் வீட்டாரும் ரட்சிக்கப்படுவீர்கள். அந்த வசனத்தை உரிமை பாராட்டி நான் கேட்டுக்கொண்டே இருந்தேன். తర్వాత దినాల్లో దేవుడు మాత్రం దర్శించినాడు. ఆమెను బాప్తిసం తీసుకొని బెంగళూరులో సాక్షిగా ఉంటుంది. எவ்வளோ ஆண்டவர் ஜபத்தை கேட்டவர் என்றால் சகோதரியை கூட என்னுடைய சகோதரியை கூட ரட்சித்துக் கொண்டு பெங்களூரில் அவர்கள் கூட ஊழியக்காரன் இருக்கிறார்கள். తర్వాత ఇంకా నాకు 10th క్లాస్ అయిపోయింది. తర్వాత నేను ఫస్ట్ ఇయర్కి వెళ్ళి వచ్చినాను. நான் 10ஆம் கிளாஸ் முடிஞ்சுட்டு ஃபர்ஸ்ட் இயர் போனேன் காலேஜ். ఫస్ట్ ఇయర్లో +1లో దేవుడు బాప్తిసం కోసం నాతో మాట్లాడుతూ +1 இருக்கும்போது தேவன் ஞானஸ்நானத்தை குறித்து என்னோடு பேசினார். అప్పుడు నేను మా అమ్మకు ఒక లెటర్ రాసిన రహస్యంగా, అమ్మ నేను బాప్తిసం తీసుకుంటాను. அப்போ எங்கள் அம்மாவுக்கு ஒரு லெட்டர் எழுதினாமா, நான் ஞானஸ்நானம் பெற்றுக்கொள்ள போகிறேன். మమ్మీ ఇప్పుడు వద్దు, నీకు మ్యారేజ్ అయిన తర్వాత తీసుకో, ఇప్పుడు నాన్నగారికి తెలియదు కదా. எங்கள் அம்மா என்ன சொன்னாங்க, இப்போ உங்கள் அப்பாவுக்கு தெரியக்கூடாது, நீங்கள் கல்யாணம் ஆன பிறகு என்ன வேணால் செஞ்சுக்கோங்க. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు దేవుడు బలంగా మాట్లాడుతూ వచ్చాడు బాప్తిసం కోసం. நான் அடுத்த 2ஆம் வருடம் போகும்போது அதிகமாக ஆண்டவர் என்னோட ஞானஸ்நானத்தை பற்றி பேசினார். మీ ఇంట్లో ఎవరు చెప్పకుండా నేను బాప్తిసం తీసుకున్నాను. யாருக்கும் வீட்டில் சொல்லாமல் நான் பாட்டு போய் ஞானஸ்நானம் எடுத்துக்கொண்டு ఈ విషయం మా అమ్మమ్మ తెలిసింది. எங்கள் பாட்டிக்கு இந்த விஷயத்தை தெரிந்து போனது. ఇక మా అమ్మమ్మ, మా బంధువులందరూ ఇంకా బాగా అంటే బాగా చెడ్డగా మాట్లాడినప్పుడు మొదలుపెట్టినారు. என்னுடைய உற்சாகம் எல்லாரும் மாமா பாட்டி எல்லாரும் அதிகமாக என்னை திட்டினாங்க. తర్వాత నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత దేవుడు నన్ను సేవకని పిలుచుకొచ్చాను. இந்த இன்டர் 2ஆம் ஆண்டு முடிந்த பிற்பாடு தேவன் என்னை தம்முடைய ஊழியத்துக்கு வரும்படியாக அழைத்தார். మార్క్స్ వార్త 11:3 వచ్చింది. అది ప్రభువుకు కావలసినది. அது தேவனுக்கு அவசியமாக இருக்குது. மார்க் 11:3 వచ్చింది. 3ஆம் வசனத்தை பார்க்கும்போது ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో సేవకు మాట్లాడినప్పుడు సేవకు తీర్మానం చేసుకున్నాను. நான் இந்த வாசகத்தின் மூலமாக ஆண்டவர் என்னோடு பேசினார். இது ஆண்டவருக்கு வேண்டும், இது ஆண்டவருக்கு வேண்டும். இந்த வசனத்தின் மூலமாக ஆண்டவர் என்னோடு பேசினார். అప్పుడు తెలిసింది మా నాన్నగారికి యేసుప్రభు నమ్ముకున్నానని. அப்போ இந்த நவடிக்கு வரணும்னு நினைக்கும் போது அப்போ தான் எங்கள் அப்பாவுக்கு தெரியும் நான் இப்படியாக நான் மதம் மாறிவிட்டேன்னு சொல்லி. ఇక మా నాన్నగారు ముల్లా కాబట్టి ఇంకా ఆయన ఏమంటున్నారంటే నిన్ను మతంలో నుండి వెళ్ళేస్తామంటున్నారు మిగతా ముస్లిమ్స్. మిగతా వాళ్ళు మతంలో నుండి వెళ్ళేస్తామంటున్నారు. உங்கள் மதத்தை விட்டு உன்னை வெளியே அனுப்பிவிடுவோம் என்று சொன்னார்கள். మా నాన్నగారికి ఆ విషయం ఆయనకి ఇంకా మా నాన్నగారు ఏం చేస్తారంటే ఆ విషయం ఆయనకి ఇంకా కష్టం అవుతా ఉందన్నమాట. మతంలో నుంచి వెళ్ళివేయడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. மதத்தை விட்டு என்னை வெளியே அனுப்பிடுவார்கள் தான் அது கேள்விப்படுறது எங்கள் அப்பா ரொம்ப பயமாக இருந்தது. ఎప్పుడైతే నేను యేసుప్రభు నమ్ముతున్నానని తెలిసిందో ఇంకా నన్ను ఈ అమ్మాయిని చంపేస్తే బాగుందని అనుకుంటున్నాను. அப்போ அவங்களே என்ன நினைச்சாங்கன்னா, இப்படியாக அவமானத்தை அனுபவிக்கிறத விட இந்த அப்படியே கொண்டுட்டா நல்லா இருக்குமே, இவங்க சாவடிச்சா நல்லா இருக்குமே நினைப்பாங்க நினைச்சாங்க. మా అమ్మ చెప్పింది, అమ్మ ఇట్లా అనుకుంటున్నాను నాన్నగారిని విషయం. அப்போ எங்கள் அம்மா சொன்னாங்க, அவங்க அப்பா வந்து இப்படியா நினைக்கிறாங்க. నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. அப்போ நான் ஜெபித்து கொண்டே வந்தேன். ప్రభా పిలిచింది నువ్వు కదా, நீ தான் என்னை அழைத்தீரல்லவான்றது, కాబట్టి నువ్వే మా నాన్నగారితో మాట్లాడు. நீங்கள் தான் எங்கள் అப்பாவோட பேசணும். తర్వాత నేను ఒక రోజు మా ఇంట్లో ఉన్నప్పుడు ஒரு நாள் நான் எங்கள் வீட்டில் இருக்கும்போது మా నాన్నగారు గొడ్డలు తీసుకొని నా మీదకి వచ్చినారు. ஒரு நாள் என்ன கோடாரி எடுத்துக்கொண்டு அடிக்கிறது வந்தார். నేను చంపేస్తానన్నాడు. அது கோடாரி எடுத்துறது உன்னை கொல்ல போறேன்னு வந்தார். నేను చెప్పినాను, నన్ను చంపేయి, నేను యేసుప్రభుని నమ్ముతున్నాను కాబట్టి పరలోకం వెళ్తాను. அப்போ எப்படி இருந்தாலும் நான் ஆண்டவர்கிட்டயா இருக்கேன், ஏதாவது எனக்கு நடந்தால் கூட நான் மறுதான் ஆண்டவர்கிட்ட போவேன். అయితే నన్ను చంపినందుకు నువ్వు నరకానికి పోతా ఉన్నాను. நீ என்ன இப்படி கொண்டுனா நீ வந்து நரகத்துக்கு போவேன் என்று அப்பா கிட்ட சொன்னேன். మా నాన్నగారు కోపం వచ్చి ఆ గొడ్డలు పక్కన పడేసినాడు. எங்கள் அப்பாவுக்கு நான் சொன்னதை கேட்டு அதை கோவப்பட்டு அந்த கோடாரியை தூக்கி எறிந்து விட்டார். నన్ను బాగా కొడుతున్నాడు. என்னை அதிகமாக அடித்தார். అట్లా ఇంట్లో బాగా నన్ను బట్టి మా అమ్మని బాగా కొట్టేవాడు. నీకు తెలుసు ఈ బాబు యేసుప్రభు నమ్ముకున్న విషయం నీకు తెలుసు, అయితే నాకు చెప్పలేదని మా అమ్మని కొట్టేవారు. அவன் ஏசப்பாவை இந்த பிள்ளை ஏற்றுக்கொண்டு இருக்கிறான்னு இல்லையா, இதை நீ எனக்கு சொல்லாமல் மறைத்து விட்டான்னு சொல்லி எங்கள் அம்மா அதிகமாக அடிப்பார். తర్వాత నేను మా దేవసాయం అంకులని అమెరికా ఒక లెటర్ రాస్తూ వచ్చినాను. அப்போ அந்த தேவசாய அங்கிள் இருந்தாருலே ஒரு ஊழியக்காரர், அவருக்கு ஒரு கடிதம் எழுதினேன். ఈ ఇంట్లో రోజు గొడవ, నన్ను బట్టి రోజు మా అమ్మ దెబ్బలు పెడతా ఉంది.
அங்கிள் இப்படியா எங்கள் வீட்டில் என்ன விதமாக எங்கள் அம்மாவுக்கு அதிகமாக அடி விழுது, அதிகமாக குழப்பங்கள் சண்டைகள் இருக்குது. నాకు మ్యారేజ్ చేయాలని చూస్తున్నాను. எனக்கு கல்யாணம் செய்யணும்னு எல்லாரும் நினைக்கிறாங்க. నేను వద్దని చెప్తున్నాను. நான் எனக்கு வேண்டாம்னு சொன்னேன். లేదు బలవంతంగా చేస్తామన్నారు. ஏதோ கட்டாயப்படி உன்னை நாங்கள் கல்யாணம் செய்து விடுவோம் என்று சொன்னார்கள். మీరు ఎంత బలవంతంగా చేసినా నేను వాళ్ళకి చెప్పేస్తా, ఇస్తాను, నమ్ముతున్నానని చెప్పినాను. நீங்கள் என்னென்ன பலவந்தம் பண்ணினாலும் நான் அவர்களுக்கு சொல்லிடுவேன், நான் ஏசுப்பாவில் ஏசுப்பாவை நம்பியிருக்கேன்னு சொல்லிடுவேன் அவங்ககிட்டன்னு சொன்னேன். ఇట్లా మా ఇంట్లో ఒక నెల రోజులు ప్రతిరోజు గొడవ జరుగుతా ఉంది. ஒரு மாத அளவுக்கு ஒவ்வொரு நாளும் எங்கள் வீட்டில் பெரிய குழப்பம் சண்டை நடக்கும். తర్వాత నేను మా అంకుల్కి ఒక లెటర్ రాస్తాను. అంకుల్ ఏసుప్రభు నమ్ముతున్నాను, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, నా కోసం ప్రార్థన చేయడం చెప్పినాను. இந்த உலகத்தில் எவ்வளோ சபைகள் இருக்கிறது இல்லையா அங்கிள், எனக்காக ஜெபிக்க சொல்லி எல்லாருக்கும் சொல்லுங்கள், வீட்டில் எப்படியா நான் எவ்வளோ கஷ்டப்படுறேன் அப்படின்னு சொல்லி என்னுடைய விசுவாசத்தை பற்றி சொன்னேன். ఒక లెటర్ రాస్తూ వచ్చాను మా అంకుల్కి. அந்த அங்கிளுக்கு ஒரு லெட்டர் எழுதினேன். మా అంకుల్ నా కోసం అందరికీ అంటే ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తారు. మన దగ్గర బాప్టిజం తీసుకున్న ముస్లిం అమ్మాయి మరి సేవకు సమర్పించుకుంది. వాళ్ళ ఇంట్లో ఎవరు నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరు ఇష్టపడట్లేదని చెప్పినాడు. அந்த அங்கிள் எப்படி சபையில் சொன்னாருன்னா, நம்ம மதியில் ஒரு நம்போதிய சகோதரி இருக்காங்க, அவங்க ஞானஸ்நானம் எடுத்தாங்க, இப்போ ஆண்டவர் அவங்க எப்படிக்காக அடைக்கிறாங்க, வீட்டில் அதிகமான எதிர்ப்பு இருக்குது, அவர்களுக்காக ஜெபிங்க என்று சொல்லி அனௌன்ஸ் பண்ணிட்டேன். నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా చెల్లి 8th క్లాస్కి వచ్చింది. நான் 10ஆம் கிளாஸ் படிக்கும்போது என்னுடைய சின்ன சகோதரி தங்கச்சி வந்து 8ஆம் கிளாஸ் படித்தது. మా చెల్లి రహస్యంగా ప్రభు నమ్ముకుంది. என்னுடைய சகோதரியும் கூட ரகசியமாக இயேசுவை ஏற்றுக்கொண்டிருக்காங்க. ఆమె కూడా రహస్యంగా బాప్టిజం తీసుకుంది. ரகசியம் அவங்க கூட ஞானஸ்நானம் எடுத்தாச்சு. ఈ విషయం మా ఇంట్లో ఎవరికి తెలియదు, నాకు మా చెల్లికే తెలుసు. இந்த காரியம் வீட்டில் யாருக்குமே தெரியாது, சகோதரிக்கும் அவங்க தங்கச்சிக்கு மட்டும்தான் தெரியும். నేను మా చెల్లి మాత్రమే ప్రభు నమ్ముకున్నాను. இவங்க சகோதரியும் அவங்க தங்கச்சி மட்டும்தான் ஆண்டவர் ஏற்றுக்கொண்டிருக்காங்க. ఈ ఇంట్లో ఎవరు నమ్మకలేదు ప్రభు అప్పటికి. அந்த சமயத்தில் யாருமே வீட்டில் நம்பலை. తర్వాత నేను మా అంకుల్ అందరికి అనౌన్స్మెంట్ చేసేసరికి వాళ్ళందరి సంఘం అంతా నా కోసం ప్రార్థన చేసుకోవచ్చు. அவர் இப்படி அனௌன்ஸ் பண்ணதுனால எல்லாரும் சபையில் இருக்கிற எல்லாரும் கூட எனக்காக ஜெபிக்க ஆரம்பித்தாங்க. నాకు ఒక లెటర్ రాసినాడు మా అంకుల్. நாட்கள் வந்து எனக்கு ஒரு லெட்டர் எழுதினாங்க. మొదటి కొరింథీ 1:9 వచనం. கொரிந்தியர் 1:9 வசனம். మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. நம்முடைய குமாரனும் நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடனே ஐக்கியமாயிருக்கிற அழைத்த தேவன் உண்மையுள்ளவர். అమ్మ నువ్వేం భయపడకు, அம்மா நீ பயப்படாத, దేవుడు నమ్మదగినవాడు. தேவன் நாம் அழைத்ததே உண்மையுள்ளவர். ఏ దేవుడైతే నిన్ను పిలిచినాడో எந்த ஆண்டவர் நீ அழைத்தாரோ అదే దేవుడు నీకు సహాయం చేస్తాడని அதே ஆண்டவர் உனக்கு உதவி செய்வார். తర్వాత నేను ప్రార్థన చేసుకుంటా వచ్చాను. நான் ஜெபித்து கொண்டே வந்தேன். తర్వాత ఒక రోజు మా అంకుల్ నాకు ఒక లెటర్ రాసినాడు. అమ్మ నువ్వు వస్తే ఇట్లా చెన్నై తీసుకెళ్తాను. அப்போ நக்கு என்ன சொன்னார்னா, அம்மா நீ இந்த சைடு வந்தீங்கன்னாக்கா உன்னை நான் சென்னைக்கு அழைத்து கொண்டு போறேன்னு சொன்னேன். ఇక నాకు ధైర్యం సరిపోవట్లేదు రావటానికి. அப்படியே வந்து விடுறதுக்கு எனக்கு தைரியமும் இல்லை. మా చెల్లిని ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవచ్చు. நானும் என்னுடைய தங்கச்சியும் 2 பேரும் சேர்ந்து ஜெபிக்க ஆரம்பித்தோம். మా చెల్లి చెప్పింది అక్క దేవుడు బాగా చేస్తున్నాడు వెళ్ళని చెప్పింది. அப்போ எங்கள் தங்கச்சி என்ன சொன்னா, அக்கா இப்படியாக ஆண்டவர் ஒரு வழியை திறக்கிறாருல நீ போ என்று சொன்னார். ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, ఈ లోకంలో చాలా మంది இந்த உலகத்தில் பார்க்கும்போது எவ்வளோ பேர் இருக்காங்க. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే దేవుడు వేరే వాళ్ళని వాడుకుంటాడు. நீ போய் இப்படியாக இந்த வழியில் நீ போனேன்னா வேற யாரும் தாண்ட உபயோகப்படுத்துவார். కాకపోతే నీకు మాత్రం దేవుడు ఇచ్చిన సమయం వ్యర్థమైపోతుంది. தேவனை கொடுக்குற இந்த சமயத்தை இந்த காரியத்தை நீ வந்து வீணாக்கி விடாதே. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయాన్ని ఆ సమయాన్ని ఉపయోగించుకొని వెళ్ళమని చెప్పింది. இந்த சமயத்தை ஆண்டவர் இந்த வழியை காட்டியிருக்காருல்லவா, நீ இதை கீழ்ப்படுத்தி நீ போ என்று சொன்னான். ఈ విషయం నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి అని. இப்போ சரி போன்னு சொன்னால் எப்படி போகிறதுன்னு சொல்லி அதிகமாக பயந்து கொண்டு ஜெபித்து கொண்டிருந்தேன். ఒక రోజు మా నాన్నగారు మా అమ్మగారు పొలానికి వెళ్ళినారు. அந்த இடத்துக்கு எங்கள் அப்பா அம்மாவும் போக வேண்டியதாக இருந்துச்சு. మా చెల్లి దగ్గర 20 రూపీస్ తీసుకొని என் தங்கச்சிக்கிட்ட 20 ரூபா வாங்கிட்டு 2 జతలు బట్టలు పెట్టుకున్నాను. ஒரு 2 செட்டு துணி எடுத்துக்கொண்டேன். నేను మా చెల్లి బాగా ప్రార్థన చేసుకున్నాను. நானும் என்னுடைய சகோதரியும் தங்கச்சியும் 2 பேரும் ஜெபம் பண்ணோம். ఒకవేళ బ్రతుకుంటే నాన్నగారు రాణిస్తే నేను వస్తాను. ஒருவேளை அப்பா మా నాన్నగారు నన్ను మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తాను. போயிடுவேன், எங்கள் அப்பா வந்து வா என்று அழைத்தா நான் திரும்பி வருவேன் என்று சொன்னேன். ఒకవేళ రాకపోతే అమ్మ నాన్న నువ్వే చూసుకొని చెప్పినాను. அப்படி நான் திரும்பி வரவில்லை என்றால் அம்மா அப்பாவை நீயே பார்த்துக்கொள் என்று சொன்னேன். ఇక మా నాన్నగారు ఇంట్లో లేరు, మా అమ్మ ఇంట్లో లేదు, నేను మా చెల్లి ఉన్నాము. బస్సు వచ్చింది, వచ్చేసింది, కనిగిరి వెళ్ళిపోయింది. அப்பா அம்மா வீட்டில் இல்லை, தங்கச்சி மட்டும் தான். நான் என்னுடைய துணியெல்லாம் எடுத்துக்கொண்டு பஸ் ஏறி வந்துவிட்டேன். అప్పటికే మా ఇంట్లో బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. எங்கள் வீட்டில் இப்படியா பயங்கரமாக சண்டை நடந்து கொண்டிருந்தது. మా నాన్నగారు ఈ అమ్మాయిని చంపేయాలా లేకపోతే ఏం చేయాలని
எங்கள் அப்பா வந்து இந்த பிள்ளைய எப்படியாவது கொண்டுடணும், இல்லாட்டா நம்ம என்ன செய்யறது, அவமானமாக இருக்கேன்னு சொல்லியிருந்தாங்க. விவாகம் பண்ணிக்கணும்னு சொன்னால் பண்ண மாட்டேன்றா, ஏசு பாவிச்சு விடுன்னு சொன்னாலும் கீழ்ப்படிய மாட்டேன்றா, இவ்வளோ வரைக்கும் என்ன செய்யறதுன்னு சொல்லி அதிகமாக உண்டாயிட்டாங்க. இந்த அங்கிள் லெட்டர் எழுதின உடனே நானும் ரகசியமாக யார்கிட்டையுமே சொல்லாமல் நான் பட்டு போயிட்டேன். அப்போ அந்த அங்கிள் என்ன கேட்டாருன்னா, நீ வீட்டில் சொல்லிட்டு வந்தியான்னு கேட்டாங்க. அங்கிள் நான் யார்கிட்டையுமே சொல்லலன்னு சொன்னேன். அப்போ அங்கிள் என்ன சொன்னாருன்னா, நீ யார்கிட்டையும் சொல்ல வந்துட்டே இல்லையா, இப்போ அவங்க எல்லாம் வந்து எங்களை கேட்பாங்க கேள்வி, அப்புறம் சபையினுடைய பேரே கெட்டு போயிடுங்கம்மா, கஷ்டம் வந்துச்சுமே அப்படின்னு சொன்னாங்க. அங்கிள் வீட்டில் சொன்னால் என்னை கட்டாயம் அனுப்ப மாட்டாங்க, அதனால் நான் ரகசியமாக வந்து விட்டேன் அப்படின்னு சொன்னேன். ఈ 10 రోజులలో ఎవరు మీ ఇంట్లో నుంచి రాకపోతే నీకు దేవుని పిలుపు ఉందని నిశ్చయమని చెప్తున్నారు. அப்போ அங்கிள் என்ன சொன்னாங்கன்னாக்கா, சரி போகிறோம் ஒரு டெஸ்ட் ஒன்று பண்ணலாம், நம்ம நீ வந்து இங்கேயே இரு, 10 நாள் இங்கேயே இரு, வீட்டில் இருந்து யாரும் வந்து உன்னை கூப்பிடக்கூடாது, எந்த கஷ்டமும் கொடுக்கக்கூடாது, இங்கேயே நீ இருக்கும்போது எந்த கஷ்டம்னாலும் இருந்ததுனாக்க இந்த ஆண்டவர் உண்மையாக அவனை அழைத்திருக்கிறார் என்று உறுதி என்று சொன்னாங்க. அடுத்த நாள் வீட்டில் குடும்ப ஜெபம் நடக்குது. அப்போவும் ஆண்டவர் என் கூட பேசினார். 2 சாமுவேல் 9ஆம் அதிகாரம் 9ஆம் அதிகாரம் 7ஆம் வசனம். నీకు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరగాయిపోయింది, మరియు నువ్వు సదాకాలం నా బలయుతనే భోజనం చేయదు. நீ பயப்படாதே, உன் தாப்பனாகிய யோனாத்தான் நிமித்தம் நான் நிச்சயமாய் உனக்கு தயவு செய்து உன் தாப்பனாகிய சவுலின் நிலங்களெல்லாம் உனக்கு திரும்ப கொடுப்பேன், நீ என் பந்தியில் நிறுத்தம் அப்பம் புசிப்பாய் என்றார். அங்கிள் வீட்டில் இருந்தேன் இல்லையா, அப்போ அவங்க வீட்டில் குடும்ப ஜெபம் நடந்துச்சு. அப்போ இந்த வசனம் வந்து அப்போ ஆண்டவர் என்னோட பேசுறேன், நீ பயப்படாதே, உன்னுடைய தாப்பனாகிய சவுலின் நிலங்களெல்லாம் உனக்கு நான் திரும்ப கொடுப்பேன், நீ என் பந்தியில் நித்தம் அப்பம் புசிப்பாய். 1999ஆம் ஆண்டு மார்ச் மாதம் ஆண்டவர் இந்த வாக்குத்தை எனக்கு கொடுத்தார். 10 நாள் அவங்க வீட்டில் இருந்தேன். 10 நாளில் கூட ஒருத்தருமே எங்கள் வீட்டில், அவங்க எங்கள் வீட்டில் வந்து யாரும் வரல. அப்போ அங்கிள் என்ன சொன்னாருன்னா, அம்மா இந்த 10 நாள் நம்ம பார்த்தோம், யாரும் உங்கள் வீட்டில் வந்து கூப்பிட்டு, அதனால் இப்போ நம்ம தைரியமாக நம்ம வந்து சென்னைக்கு போகலாம், அங்கே வந்து திருப்பி அங்கிள் ஆண்டி இருக்காங்க, அங்கே போகலான்னு சொன்னார். இந்த 10 நாள் எங்கள் வீட்டில் என்ன நடக்குதுன்னா, உயிரோடு இருக்காளா மறுத்து போனாலா என்ன ஆயிடுச்சுன்னு தெரியலையே நான் பயந்துட்டு இருக்காங்க. எனக்கு தங்கச்சி மட்டும் தெரியும் நான் தேவனுடைய சபையில் வந்திருக்கேன்ட்டு.